ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లో ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ సహజంగా మార్పు చేర్పులు ఉంటుంటాయి, ప్రజల అభిప్రాయాల్లో మార్పు చేర్పులు ఉంటుంటాయి. దాని ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటి కాన్సెప్ట్ సహజంగా అసెస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మన ఇండియా టుడే సర్వేలో కూడా అదే వచ్చింది కదా, వీళ్ళది కూడా వీళ్ళకి 8 ఎంపీలకు పడిపోయింది కదా పరిస్థితి. కాబట్టి వీళ్ళది ఆ రూట్లో చూసుకున్నప్పుడు కరెక్టే అవ్వచ్చేమో. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్లస్ ఇటు పక్కన కూటమి ఇంకా రేపు ఇంకోటి బీజేపీ కూడా జాయిన్ అవుతుంది, అప్పుడు ఇంకో 4 సీట్లు పెరుగుతాయి అని ఇస్తారేమో మేబీ. అయితే అవ్వచ్చు దాంట్లో 104 నుంచి 110కి వెళ్తాయేమో. తెలుగుదేశం పార్టీకి ఈ టైంలో ఇటువంటి సర్వేలు జోషా, లేదంటే వీళ్ళ పార్టీలు కూడా ఇలా చేయించుకుంటుంటాయి సర్వేలు? ప్రాక్టికల్ గా పెద్ద సంస్థల సర్వేలు సహజంగా చర్చకు వస్తాయి. చిన్న చితక సంస్థలు ఇప్పుడు పైనీర్ అనేవాడు ఎవడో తెలియదు మనకు. మామూలుగా పెద్ద సంస్థలు అయితే కనుక సహజంగా ఇప్పుడు ఇండియా టుడేలు, టైమ్స్ నౌలు, లేకపోతే లోక్మత్లు ఇట్లాంటి వెల్ నోటెడ్ మ్యాగజైన్ ఉంది. కానీ వాళ్ళు ఎంతో ముందు సర్వేల పరంగా సక్సెస్ఫుల్ హిస్టరీ చూపించింది కాదు. బట్ అంటే ప్రామినెంట్ సర్వేస్ అంటాం, ప్రాచుర్యంలో ఉండేటటువంటి సర్వేలు. ఇప్పుడు సీ వాటర్ సర్వే అంటే ఏంటి, సీ వాటర్ లో గత ఇదివరకు సక్సెస్ అవుతూ వచ్చింది, ఈ మధ్యన ఫెయిల్ అయింది ఏంటంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అట్లాంటి వాటిట్లో ఫెయిల్ అయింది. అట్లాగే ఉత్తరప్రదేశ్ అప్పుడు ఫెయిల్ అయింది, కొన్నిసార్లు సక్సెస్ అయినాయి. ఇక్కడ సర్వేలో ఎట్లుంటదంటే ఫెయిల్ అయినటువంటి